హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవితా స్వీట్ ఫుడ్. ఈరోజైతే లంచ్ రెసిపీస్ అయితే ఈరోజైతే చూసేద్దాము. లంచ్ రెసిపీలు అయితే నాకైతే ఫుల్ జలుబు చేసేసిందండి. మాట్లాడుతుంటేనే మీకు తెలిసిపోతుంది కదా. అందుకనేసి నేను మిరియాల రసం చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ దుంప పేరు ఏంటని నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. ఇద్దరైతే కామెంట్ చేశారు కానీ కాదండి, తప్పుగా ఆన్సర్ చేశారు. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చూశాను. ఇక్కడైతే జార్ఖండ్ ఆవిడ ఒక ఆవిడైతే వాళ్ళు గార్డెన్లో పండించారనమాట. నాకు ఇచ్చారు. ఇదైతే ఎయిర్ పొటాటో అంట. అంటే ఎయిర్ పొటాటో అంటే గాల్లో తీగలకే చిన్న చిన్న గడ్డల్లాగా వచ్చాయి. వాటినైతే చిన్న చిన్న పొటాటో లాగా అయితే ఉన్నాయి, కానీ ఇది భూమి లోపల వచ్చిన దుంప అనమాట. చాలా పెద్ద పెద్దగానే వచ్చాయి. నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంకా ఫస్ట్ టైం తిన్నాను. నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ కట్ చేసి వండుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి హెల్త్కి ఓకే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏమనేసి మొత్తం సెర్చ్ చేసి చూసి వండుకొని తిన్న తర్వాత మాత్రమే నేనైతే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజైతే నేను తెలుగులో అయితే దీన్ని అయితే గైగడ్డ అంటారంట. ఇంకా ఏమేమి పిలుస్తారో వీటి పేర్లు ఇంకా ఒక్కొక్క ప్రాంతంలో ఒకలాగా పిలుస్తుంటారు కదా, ఏమంటారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మీద అసలు మర్చిపోవద్దు. నేనైతే ఇప్పుడు ఎయిర్ పొటాటో ఫ్రై ఇంకా మిరియాల రసం చేస్తున్నాను. ఫుల్ జలుబుగా ఉంది కాబట్టి నేనైతే మిరియాల రసం చేస్తున్నాను. ఆల్రెడీ మిరియాల రసం రెసిపీ అయితే ఒకసారి అప్లోడ్ చేశాను. ఇది ఇంకొక వేరే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను అనమాట. చాలా రుచిగా ఉంటుంది. మాకు చలి చాలా ఎక్కువగా ఉండటం వల్ల వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినాలన్నమాట. ఇలా జలుబు చేసినప్పుడు నోరు అయితే చేదుగా చప్పగా ఉంటుంది కదండి. ఇలా మిరియాల రసం చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఘాటుగా నోటికి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. మిరియాల రసం కోసం అయితే నల్ల చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా శుభ్రంగా కడిగి వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఒక 2 పాటి పాత్రలో అయితే ఒక పెద్ద టమాటా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు కూడా తీసేసుకొని వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇందులో పులుపు తగ్గట్టు వాటర్ కూడా పోసేసుకొని తర్వాత ఒక స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అయితే ఉడికించేసుకోవాలి. ఇది ఉడికేలోపు మిరియాల రసం పౌడర్ కోసం అయితే చిన్న రోట్లో అయితే మిరియాలు, జీలకర్ర, మెంతులు కూడా తీసేసుకొని మెత్తగా అయితే దంచేసుకోవాలి. వీటిని అయితే ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా దంచుకున్న తర్వాత ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి డబ్బలు కూడా తీసేసుకొని మెత్తగా అయితే దంచేసేసుకోవాలి. ఈ విధంగా దంచేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించడానికైతే టమాటాను అయితే స్టవ్ పైన పెట్టేసాం కదండి, అది కొంచెం బాగా ఉడకాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మూత తీసి ఇంకొకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం దంచిపెట్టుకున్న మిరియాల పౌడర్ ఇందులో అయితే వేసేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఈ విధంగా మనం మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది మిరియాల రసం చాలా బాగుంటుందండి. ఘాటుగా చాలా రుచిగా వస్తుంది. ఈ తర్వాత 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో అయితే కరివేపాకు రెమ్మ ఒకటి తీసుకొని వేసేసుకున్న తర్వాత చిటికెడైతే షుగర్ వేసుకుంటున్నాను. మీరు షుగర్ ప్లేస్లో కావాలంటే చిన్న బెల్లం ముక్కనే వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఇది కూడా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత చిటపట్లాడాక కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి, చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకున్న ఎండుమిర్చిలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే ఇంగువ వేయాలి. ఇంగువ వేయడం వల్ల ఏంటంటే డైజెషన్కి అయితే చాలా యూజ్ అవుతుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మిరియాల చారు కూడా ఇందులో అయితే పోసేసుకోవాలి. ఇదైతే మళ్ళీ ఉడకాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఇప్పుడు బాగా కలిపేసేసుకొని ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని వేడివేడిగా అన్నంలోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు అనమాట. మిరియాల చారు అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఎటువంటి కర్రీస్ అయితే అవసరం లేదు. ఇలా జలుబు చేసినప్పుడు తప్పనిసరిగా ఇలా మిరియాల రసం చేసుకున్నట్లయితే జలుబు తగ్గడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇది గైగడ్డ ఫ్రై చేయడం కోసం అయితే చెప్పాను కదండి, నేను ఒక హాఫ్ అయితే కట్ చేసి ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాను. అది టేస్ట్ బాగుందన్న తర్వాత మాత్రమే మీకైతే ఈ రెసిపీ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. చాలా హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. వెయిట్ లాస్ అవ్వడానికి కానీ డైజెషన్ అవ్వడానికి కానీ ఇందులో క్యాలరీస్ అయితే చాలా తక్కువగా ఉండడం వల్ల మనకు ఇమ్యూనిటీ పెంచడానికి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉందన్నమాట. చాలా హెల్త్కి ఎన్నో ప్రయోజనాలు ఉండే ఈ గైగడ్డ ఫ్రై అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి. చాలా క్రిస్పీగా సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. మిరియాల రసం కనే కాదండి, మనము పప్పు రసం చేసుకున్న పప్పు చేసుకున్న ఏ చారుకైనా కానీ సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా పైన చూడండి ఇలా మొత్తం అంతా తోలు తీసేసేసి శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇవైతే కొంచెం ఎక్కువగా జిడ్డు ఉన్నాయన్నమాట. చూడండి ఎలా బంకగా ఉన్నాయో.
అందుకనేసి నేను ఒకసారి వాటర్లో వేసేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగేస్తున్నాను. ఇవి కడిగే కొద్దీ జిడ్డు వస్తూనే ఉంటాయి, కానీ నేను జస్ట్ ఒకసారి కడుగుతున్నాను అనమాట. నార్మల్గా ఏవైనా సరే ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత కడగకూడదు, కాకపోతే ఇవి జిడ్డుగా ఉన్నాయి కాబట్టి నేను కడుగుతున్నాను. ఇంకొక విషయం అండి, ఇవి కట్ చేసేప్పుడు నవ్వగా ఉందా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. అసలు నవ్వ లాంటిది ఏం లేదండి. చాలా సాఫ్ట్గా, ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇలా కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇంకొక పాత్రలోకి అయితే తీసేసుకొని అందులో అయితే సరిపడినన్ని వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇలా సరిపడినన్ని వాటర్ పోసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అయితే సాల్ట్ వేసేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 70% వరకు ఉడికించేసుకోవాలి. ఇవి బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. పొటాటో కంటే కూడా ఫాస్ట్గానే ఉడికిపోతాయి. ఇలా ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ మొత్తం అన్నీ వంపేసుకోవాలి. ఈ వాటర్ అయితే మనకైతే ఏం అవసరం లేదండి. ఇలా వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఈ ముక్కలన్నింటినీ తీసుకున్నాను. ముక్కలు చూడండి, మనం పొడువుగా ఎలా కట్ చేసుకున్నామో అలాగే ఉన్నాయి, అస్సలు విరిగిపోలేదు. ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. తర్వాత ఒక చిటికెడు అయితే ధనియాల పొడి, ఇంకా కరివేపాకు పౌడర్ అయితే ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ రెసిపీ కావాలంటే నేను తొందరగా అయితే అప్లోడ్ అయితే చేస్తానండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కచ్చపచ్చగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ అంతా బియ్యపిండి కూడా వేసుకొని మొత్తం అంతా ముక్కలు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇంకొకటి, కరివేపాకు పొడి అయితే చాలామంది కరివేపాకు తినరు కాబట్టి నేనైతే ఎక్కువగా పొడి చేసి ఇంట్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా రెసిపీస్లో అయితే నేను ఏ చేసుకున్నా ఇలా యూజ్ చేస్తానన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంకా వాళ్ళు వద్దు అని అనరు కాబట్టి ఇలా చేస్తానన్నమాట. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత మనం బాగా కలిపేసి పెట్టుకున్న ఈ గైగడ్డల మొత్తం ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఫ్రై చేయకండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా నాన్ స్టిక్ కడాయిలో మాత్రం ఫ్రై చేసుకున్నారనుకోండి, కడాయికి అతుక్కోకుండా ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చివరగా అయితే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయితే ఈ ఎయిర్ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఫ్రై అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. అంతే అండి, వేడివేడి అన్నంలో ఈ ఎయిర్ పొటాటో ఫ్రై వేసుకొని తర్వాత మిరియాల రసం వేసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకొని తిన్నామనుకోండి, చాలా అంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. డైజెషన్ కూడా చాలా యూజ్ అవుతుంది. జలుబు ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఒక లైక్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ రెసిపీ ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.